జై శ్రీమన్నారాయణ. మా శ్రీరామచంద్ర ప్రభు సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర ప్రభు అభిషేకాన్ని చేసుకుంటున్నాడు ఈరోజు తిరుమంజనం. అవిగోండి, ప్యాకెట్ పాలు అవి కాదు, స్వచ్ఛమైన ఆవు పాలు. ఇందులో కొంచెం పసుపు హల్దీ వేసాము. హల్దీ పాలతో అభిషేకం, తర్వాత వాటర్తో తిరుమంజనం. ఎందుకు ఈరోజు ఇలాగంటే, శ్రీ స్వామివారి జిఆర్ స్వామివారి సప్తతి సందర్భంగా 2 కార్యక్రమాలని అనుగ్రహించడం జరిగింది. అందులో ఒకటి సత్సంగాలు, 2 శ్రీరామ హృదయం. సత్సంగాలు నిన్న అంటే 29వ తేదీ ఆషాఢ పౌర్ణమి నుంచి ఆశ్వేజ పౌర్ణమి వరకు 90 రోజుల పాటు ప్రతి గృహంలో కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే అది ఆ విష్ణు సహస్రనామ పారాయణ అనేది స్వామివారి చదువుతుంటే వారిని అనుసరిస్తూ అది రికార్డు పెట్టుకొని మనం వారిని అనుసరిస్తూ చదవాలి. ఇలా 90 రోజుల పాటు ప్రతి గృహంలోనూ జరగాలని నిర్ణయించడం జరిగింది. నిన్న ఇక్కడ మా వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రారంభం చేశాము. ఈరోజు మా గృహంలో జరుగుతుంది. అందుకని ఆ సందర్భంగా మా రామయ్యకు ఇలా తిరుమంజనం చేయిస్తున్నాము హల్దీ పాలతో. ఈ 90 రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణం అయితే ప్రతి గృహంలోనూ జరుగుతుంది. రోజుకొకరి ఇంట్లో చొప్పున ఈ మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఇంకోటి శ్రీరామ హృదయం అన్నమాట. అంటే మండలానికి ఒక కలశం చొప్పున ఆ కలశాన్ని పంపిస్తారు. ఆ కలశం ప్రతి గృహానికి వస్తుంది. దానికి మనం ఆ కలశానికి ఆ శ్రీరాముడిని ఆ కలశంలోకి ఆహ్వానం చేస్తారనమాట. ఆ కలశము ప్రతి గృహానికి వస్తుంది. మనము నమస్కారం చేసుకోవాలి. ఈ విశ్వం అంతా బాగుండాలి, మన దేశం, మన రాష్ట్రం, మన నగరం, మన గృహం ఇవన్నీ కూడా సౌభాగ్యాలతో శుభ సంపదలతో వర్ధిల్లాలి అని చెప్పి మనం దానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత నవంబర్లో ఈ కలశాలన్నిటితో స్వామివారి యొక్క శ్రీరామచంద్ర ప్రభువుకి అభిషేకం జరుగుతుంది. అంటే ఇది గత 30 సంవత్సరాల నుంచి శ్రీరామచంద్ర ప్రభు 1001 కలశాలతో అక్కడ అభిషేకం స్వీకరిస్తున్నారు. ఈసారి మనం ఈ కలశాలన్నిటినీ తాకి అవి మళ్ళీ తిరిగి శంషాబాద్కి చేరుకొని అక్కడ ఈ కలశాలన్నిటితో కూడా శ్రీరామచంద్ర ప్రభు 1001 కలశంతో తీసుకుంటారు, స్వీకరిస్తారనమాట. అభిషేకం అయితే చేస్తారు. ఈ కలశాలని మనం తాకి నమస్కారం చేసుకొని ఇచ్చిన కలశాలతోనే స్వామి అభిషేకాన్ని స్వీకరిస్తాడు. ఈ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి సప్తతి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలను అయితే ప్రారంభం చేశారు. నిన్నటి నుండి అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందైతే సత్సంగాలు జరుగుతాయి. నిన్న అందరూ ప్రారంభం చేశారు. ఈరోజైతే మా గృహంలో ఈ స్వామిని మేము దానికోసమని అభిషేకం చేసి అలంకారం చేసుకొని సిద్ధం చేసుకుంటాము. జై శ్రీమన్నారాయణ. అభిషేకం కంప్లీట్ అయింది. స్వామికి నూతన వస్త్రాలు ధరింపచేసి అప్పుడు అలంకారం చేస్తాము తిరునామం తీర్చి. జై శ్రీమన్నారాయణ.